కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఇంత గొప్ప అసెట్ ఇది, దీని విలువ 150 కోట్లకు పైనే ఉంటుంది ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితులు. కానీ దీన్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం? దీన్ని విద్యార్థులకు ఏ రకంగా మనము భావి తరాలకు అప్పచెప్తాము? లోపల రాజ్యాంగాన్ని పెట్టారా, మ్యూజియంని పెట్టారా? దాన్ని ఏం చేయాలి, పిల్లలకి ఏ రకంగా మనం అందించాలి, దీన్ని ఏ రకంగా మనం వాడచ్చు అనేది దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు, ఇక్కడికి లవర్స్ వస్తున్నప్పుడు, వాటర్ ఎండిపోయినప్పుడు, కౌసు వాసన వస్తున్నప్పుడు, మొత్తం పెచ్చులు ఊడిపోతున్నప్పుడు, పెయింటింగ్ అంతా ఇట్లా ఉంటున్నప్పుడు, పైన అన్ని ఊడిపోతున్నప్పుడు, అంబేద్కర్ విగ్రహం మొత్తం వెలిసిపోతున్నప్పుడు, ఎక్కడ చూసినా తాళాలే ఉన్నప్పుడు, ఒకసారి రండి, తాళాలే ఉన్నప్పుడు మరి లోపలికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద అసెట్ ఎందుకు తెలంగాణ? ఇంత పెద్ద అసెట్ తెలంగాణకి ఎందుకు అని అడుగుతున్నాం. మీరు చూడండి, దాని మెయింటెనెన్స్ చూడండి. ఎక్కడ చూసినా తాళమే. పెద్ద పెద్ద ఏసీలు ఉన్నాయి లోపల, జనరేటర్లు ఉన్నాయి. పెద్ద ఏసీ జనరేటర్లు ఏం చేసుకునేటండి? లోపల పెద్ద ఆడిటోరియం ఉంది, ఏం చేసుకునేటండి? సెక్రటేరియట్ కూడా కట్టింది తెలంగాణ సొమ్ముతో కట్టినారు, తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టారు సెక్రటేరియట్. ఈ అసెట్ ఇట్లా ఉంటే మరి మిగిలిన అసెట్స్ పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఎంట్రన్స్ లేదు, ఎటు తిరిగినా ఇదే పరిస్థితి. ఎటు తిరిగినా ఏం చేసినా తిరిగి ఆయుసం రావడం తప్ప పాయసం పెట్టోడు లేడు అంటూ చూసినాం. అట్లా ఉంది పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి కూడా అదే, ఆయుసమే తప్ప పాయసం లేదు, పరమాన్నం పాయసాలు ఏం లేవు. ఓకే, సరే ఏం చేద్దామని ఇంత పెద్ద అసెట్ని 150 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈ కేసీఆర్ 150 కోట్లు పెట్టి 5,000 కోట్ల 150 కోట్లు పెట్టి విగ్రహం కడితే నేను 5,000 కోట్లు పెట్టి మొత్తం ఇది చేస్తా అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఉన్న అసెట్స్ని కాపాడాలి కదా, ఉన్న అసెట్స్ని నీట్గా మెయింటైన్ చేయాలి కదా. ఇంత పెద్ద విగ్రహం ఉంది, 3-4 అంతస్తులు ఉన్నాయి లోపల, పెద్ద ఆడిటోరియం ఉంది లోపల, దీన్ని ఏ రకంగా వాడాలి? గవర్నమెంట్ స్కూల్స్కి ఏమైనా కార్యక్రమాలు పెట్టచ్చా? యువతకి ఏమైనా ఇన్స్పైరింగ్ ఇది చేయొచ్చా? నిజంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం, అసలు రాజ్యాంగం ఏం చెప్తుందో మన భావి తరాలకి తెలియదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏం తెలియదు. రాజ్యాంగం ఏం చెప్తోంది, దాంట్లో ఏముంది, మన 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 రైట్ ఫర్ వాయిస్ ఏంటి, మన హక్కులు ఏంటి?